బిజినెస్లో నమ్మకం ఒక్కటే ముఖ్యం కాదు యష్, సిన్సియారిటీ జెన్యూనిటీ కూడా ముఖ్యమే కదా. అంటే ఏంటి సింధు నువ్వనేది? నేను చిత్తశుద్ధి వాస్తవికత లేకుండానే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసి స్టార్ట్ చేశాను అంటావా? ఎదుటివారికి మన మీద డౌట్ వచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేయాలే తప్ప ఎదురు క్వశ్చన్స్ వేయకూడదు మధు. అరే నీకేమన్నా పిచ్చా సింధు? మన కంపెనీ వల్ల మంచి జరుగుతుందంటే వినకుండా వితండవాదం చేస్తావేంటి? నేను వితండవాదం చేయడం లేదు యష్, విజ్ఞతతోనే మాట్లాడుతున్నాను. ఎదుటివారికి మంచి చేయాలనుకోవడం మంచిదే, కానీ దానికోసం మనకున్న పరువుని తీసుకోకూడదు కదా. పరువు పోయే పరిస్థితి ఎందుకొస్తుందనుకుంటున్నావు? మీ మరిదిగారే ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు, కొన్ని రోజులు హోల్డ్లో పెడదాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ తనే మొదలు పెడదాం అంటున్నారు. మనం చేసే ప్రాజెక్ట్ మీద మనకే నమ్మకం లేనప్పుడు పబ్లిక్ మాత్రం ఎలా నమ్ముతారు యష్? మన ప్రాజెక్ట్ గురించి మార్కెట్లో చీప్గా మాట్లాడుకోరు, అప్పుడు మన పరువు పోయినట్టే కదా. ఆ ల్యాండ్ మనకు వస్తుందని మా వదిన నమ్మకంగా చెప్తుంది కదా. లేదు యష్, ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నీ మంచికే. నువ్వెవరు నా మంచి గురించి చెప్పడానికి? అంటే ఏంటి సింధు నీ ఉద్దేశం? మా మరిది గారికున్న మంచి పేరుని నేను చెడగొడుతున్నాను అంటున్నావా? నెవర్, అది ఎప్పటికీ జరగదు. వదినా, తనతో మనకేంటి, వదిలే. సింధు, కంపెనీ గురించి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయి, అంతేగాని పర్సనల్స్లోకి వెళ్ళకు. మేడం దగ్గర వర్క్ చేసే వర్కర్వి నువ్వు, అంతే. అలాగే ఉండు, లిమిట్స్ దాటుకో. మేడం, ఫైనల్గా చెప్తున్నాను, మా వదిని నేను పూర్తిగా నమ్మే ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఏదైనా పొరపాటు జరిగినా, దీనివల్ల మీ పరువు పోయే పరిస్థితి వచ్చినా, ఏదైనా సరే మేడం, అన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను. పూర్తి హామీ నాది మేడం. నన్ను నమ్మితే సైన్ చేయండి మేడం, లేదంటే మనం టైఅప్ అవ్వలేం. ఎవరికి వారిగా వేరైతేనే బెటర్. కూల్ యష్, ఎందుకంత ఆవేశం? ఓకే, ఏం జరిగినా పూర్తి బాధ్యత నువ్వే తీసుకుంటాను అంటున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో మీ వదిన ప్రాజెక్ట్ని నేను అప్రూవ్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. వదినా, డాక్యుమెంట్స్ ఇవ్వు. వదినా, తీసుకో. నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రాజెక్ట్, మా నమ్మకాన్ని కూడా నిలబెట్టాలి.
సింధు, నీలాంటిదే ఒకర్తి అరచెయ్యి అడ్డం పెట్టి నేను సూర్యుడిని ఆపుతాను అందంట. పాపం చివరికి ఆ ఎండవేడికి తన అరచెయ్యి కాలి ఆయింట్మెంట్ రాసుకుందంట. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే కదా. నా ప్రాజెక్ట్ ఆపాలని మ్యాక్సిమం నీ ఎఫర్ట్ పెట్టావు. పాపం నీ కృషి అంతా హుష్కాకైపోయింది. నా ప్రాజెక్టుకి కావాల్సిన క్లియరెన్స్ అప్రూవల్ వచ్చేసింది. ఇక నా షో మొదలవుతుంది. నువ్వు ఒక ప్రేక్షకురాలిగా చూడటం తప్ప ఇంకేం చేయలేవు. ఓకేనా? మధు, మేడం సైన్ చేయగానే తెగ చెంకలు కొట్టుకుంటూ సంబరపడిపోతున్నావేంటి? సంతకాలు అయిపోగానే ఇంకా అన్నీ నీ చెంతకు వచ్చేసినట్టు తెగ ఫీల్ అవుతున్నావా? వెనకటికి నీలాంటిదే ఒకర్తి ఆకాశంలో కారు మబ్బులు చూసి కుంభవర్షం పడిపోతుంది అనుకుని ఇంట్లో ఉన్న నీళ్లని ఒలకపోసిందట. ఇంతలో గాలి వేగానికి కారు మబ్బులు ఎటో కొట్టుకుపోయాయట. చివరికి నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఎలా అయినా సరే నీ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వాలని యష్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశావు. ఐ నో. నీ షోకి నేను ప్రేక్షకురాలను అవుతానో లేక నా డైరెక్షన్లో నీ షో జరుగుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఓకేనా? మధు, ఈ ప్రాజెక్ట్ విషయం సింధు చాలా సీరియస్గా తీసుకుంది. సింధు అడ్డుపడకముందే ఈ ప్రాజెక్ట్లో మనం ఎంత డబ్బు సంపాదించగలిగితే అంత సంపాదించేయాలి. నాకు అడ్డుపడే వాళ్ళని ఎలా అడ్డు తొలగించుకోవాలో నాకు బాగా తెలుసు. సింధుని వదిలిపెట్టను. ఈ ప్రాజెక్ట్లో మనం చూడాల్సింది ఓన్లీ ప్రాఫిట్సే అంటావు. అవ్